మహాసేన రాజేష్ సోషల్ మీడియాలో ఈ పేరు వినని వాళ్ళు ఉండరు. ఎందుకంటే సొంతంగా మహాసేన మీడియా అంటూ పెట్టుకుని ఆ తర్వాత రాజకీయ అరంగేట్రం చేసి తొలుత టీడీపీకి అనుకూలంగా వ్యవహరించి ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ వైపు షిఫ్ట్ అయిన ఆయన అనతి కాలంలోనే మళ్ళీ టీడీపీ వైపు మళ్ళీపోయారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి అధికార ప్రతినిధిగా ఉన్నారు. కానీ కేవలం ఆయన అధికార ప్రతినిధిగా ఒక హోదా ఇచ్చి దాదాపుగా పార్టీలో ఎటువంటి ప్రాధాన్యత లేదన్నట్టుగా కనిపిస్తోంది. దానికి తగ్గట్టుగానే ప్రస్తుత పరిణామాలు ఉన్నాయి. వాస్తవానికి 2024 అసెంబ్లీ ఎన్నికల్లో మహాసేన రాజేష్కి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి పి గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా ఆయన పేరుని తెలుగుదేశం పార్టీ నాయకత్వం అధికారికంగా ప్రకటించింది. కానీ 2 రోజులు తిరగకముందే ఆయన్ని ఆ సీట్ నుంచి పక్కకి తప్పించేసింది. ఆ స్థానాన్ని జనసేనకి కట్టబెట్టింది. జనసేన తరపున పి గన్నవరం నుంచి గిడ్డి సత్యనారాయణ అనే ఒక రిటైర్డ్ ఉద్యోగి గెలిచి ఇప్పుడు శాసనసభకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అలాంటి మహాసేన రాజేష్ త్రుటిలో ఎమ్మెల్యే హోదాని కోల్పోయినటువంటి రాజేష్కి ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో తగిన గౌరవం దక్కడం లేదా అనేటువంటి అనుమానం కలుగుతుంది. ఇటీవల కాలంలో దాదాపు ఏడాది గడుస్తున్న కొద్దీ తెలుగుదేశం పార్టీ నాయకత్వం కనీసం ఆయనకి తగినటువంటి స్థానం కట్టబెట్టేటువంటి విషయంలో ఏ మాత్రం చొరవ చూపుతున్నట్టుగా కనిపించడం లేదు. వాస్తవానికి తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్యే టికెట్లు త్యాగం చేసినటువంటి నాయకులందరికీ ఏదో ఒక చోట నామినేటెడ్ పోస్టులు కానీ ఇతర రూపాల్లో కానీ అవకాశం ఇచ్చే ప్రయత్నం జరుగుతోంది. చివరకు పిఠాపురం వర్మకు కూడా జనసేన పట్టుదల కారణంగా ఆయనకి ఎమ్మెల్సీ స్థానం ఇవ్వకపోయినా ఇప్పుడు ఏదో ఒక నామినేటెడ్ పోస్ట్ ఇవ్వాలి అనేటువంటి ఆలోచనతో తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఉంది. కానీ మహాసేన రాజేష్ పేరును కూడా పరిశీలిస్తున్న దాఖలాలు లేవు. అసలు ఆయన పేరు కూడా టీడీపీ నాయకత్వం నోటి నుంచి వినిపిస్తున్నటువంటి మాటలు లేవు. కానీ వాస్తవానికి ఎన్నికల ముందు మాత్రం మహాసేన రాజేష్ని టీడీపీ అన్ని రకాలుగాను వినియోగించుకున్నట్టుగా కనిపిస్తోంది. జగన్మోహన్ రెడ్డి మీద ఆగ్రహంతో మహాసేన రాజేష్ రోడ్డెక్కి నేరుగా వైఎస్ జగన్ని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నప్పుడు వాటన్నింటినీ తెలుగుదేశం పార్టీ సొమ్ము చేసుకునే ప్రయత్నం చేసింది. వాటన్నింటినీ మహాసేన రాజేష్ని ముందు పెట్టి ఎస్సీల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద వ్యతిరేకత పెంచేందుకు కృషి చేసింది. అదంతా కొంత ఫలితం ఇచ్చి అది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి ఉపయోగపడి మహాసేన రాజేష్ కృషి కూడా తెలుగుదేశం విజయంలో కొంతవరకు ఉన్నటువంటి తరుణంలో కూడా రాజేష్కి ఏ మాత్రం గుర్తింపు ఇవ్వడానికి టీడీపీ నాయకత్వం సిద్ధపడకపోవడం మాత్రం ఆసక్తికరంగాను ఆశ్చర్యకరంగాను కనిపిస్తుంది. వాస్తవానికి మహాసేన రాజేష్ని వాడుకుని పక్కన పెట్టేశారు అంటూ ఆయన అనుచరులు ఇప్పుడు కలత చెందుతున్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో కూడా ఆయన అధికారంలోకి వచ్చేటువంటి సమయంలో మహాసేన రాజేష్ని ఉపయోగించుకుని ఆ తర్వాత పక్కన పెట్టేసినట్టుగానే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకత్వం కూడా చేస్తోంది అంటూ రాజేష్ అనుసరులు వాపోతున్నారు. కానీ రాజేష్ వ్యతిరేకులు మాత్రం అలాంటి అవకాశవాదికి ఎప్పుడు ఏ గాలి వీస్తే అటువైపు మొగ్గు చూపేటువంటి వాళ్ళకి తగిన శాస్త్రే జరుగుతోంది అన్నట్టుగా వ్యాఖ్యానిస్తున్నారు. రాజేష్ తెలుగుదేశం పార్టీ కోసం చేసినటువంటి కృషి నామమాత్రమని అలాంటి వాళ్ళకి అవకాశాలు ఇచ్చేటువంటి ప్రసక్తే ఉండదని తెలుగుదేశం పార్టీలో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు వ్యవహార శైలి రీత్యా వాడుకుని వదిలేయడంలో ఆయన సిద్ధహస్తుడని, కాబట్టి రాజేష్కి ఎటువంటి ఛాన్సు దక్కకపోదు అనేటువంటి రీతిలో మహాసేన రాజేష్ వ్యతిరేకులు వ్యాఖ్యానిస్తున్నారు. మరి తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఏం చేస్తుంది? ఎన్నికల ముందు రాజేష్ని అన్ని రకాలుగాను ప్రోత్సహించి అనేక వేదికల మీద ఆయనకు అవకాశాలు కల్పించి నేరుగా ఎమ్మెల్యే టికెట్ కూడా ప్రకటించి ఆ తర్వాత వెనక్కి తీసుకున్నటువంటి టీడీపీ నాయకత్వం ఇప్పుడు ఆయనకి ఏమైనా ఎక్కడో ఒక చోట అకామిడేట్ చేసే ప్రయత్నం చేస్తుందా? లేకుంటే మహాసేన రాజేష్ వ్యతిరేకులు చేస్తున్నటువంటి ప్రచారానికి తగ్గట్టుగా ఆయన్ని దాదాపు పక్కన పెట్టేసినట్టేనా? ఆయనకి ఎటువంటి ఛాన్స్ ఇవ్వకుండా దాదాపుగా ఆయన్ని దూరం చేసుకున్నట్టేనా అనేటువంటి ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. మరి టీడీపీ నాయకత్వం ఏం చేస్తుంది? రాజేష్ భవితవ్యం ఎలా ఉంటుంది చూద్దాం.